అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం అని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం అధికారులు మన దగ్గర ఇన్ని రోజులు సేవ చేసుకున్నటువంటి మన సిడిపోలు, మన సూపర్వైజర్లు కాకపోతే రాత్రి మీద కష్టపడి బేగాలు పాల్గొడుతున్నారు. ఇప్పుడు కూడా ఎగటిగా పగలు కొడుతున్నారు. సరే, ఇది మామూలే, నైజం అది. ఈరోజు మనేం పని పాట లేకుండా గుంటమ్మ కోరికలతో ఇక్కడొచ్చి మనం కూర్చొని ఈరోజు సమ్మె చేయాల్సిన అవసరం లే. జీతాలు పోగొట్టుకొని ఇక్కడ రోడ్ల పైన పక్కన కూర్చోవలసిన అవసరం లే. మనకేం పొగురులే. ఆయన ఎవరో బొబ్బిలి ఎమ్మెల్యే చెప్పినాడు, శివంగి వెంకట చిన్నప్పల రాయడంట ఒళ్ళు బలిసి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారండి. ఒళ్ళు బలిసి అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తున్నారంట బొబ్బిలి ఎమ్మెల్యే చెప్పినాడు. ఇక్కడ పక్కన కోడూరు ఉంది. కోడూరులో ఒక ఎమ్మెల్యే ఏకంగా వచ్చి అంగన్వాడీల శిబిరాన్ని తొలగించి పారేశాడు. మీరు మాకు వ్యతిరేకంగా సమ్మె చేస్తారా? మీరు టెంట్లు వేసుకుని రోడ్డు పక్కన కూర్చుంటారా? అది పక్కన కోడూరులో మన శ్రీనివాసులు అని చెప్పి ఎమ్మెల్యే తోసేశాడు. ఈరోజు మనం కోరుతున్నది ఏంటి? ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? మన దగ్గర సేవ చేసుకున్న మన అధికారులు ఐసీడీఎస్ అధికారులు చేయాల్సింది ఏంటి? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనము 26,000 రూపాయలు జీతం అడుగుతున్నాం. 26 అంటే ఎట్టట్టు అడిగేస్తామా? సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం వేయండి, కనీస వేతనం ఇవ్వండి. సుప్రీంకోర్టు చెప్పిన మాట, మనం చెప్పిన మాట కాదు ఇది. సుప్రీంకోర్టు కూడా ఎటు చెప్పింది 26,000 అని. ఆర్ట్రాయిడ్ ఫార్ములా ఒకటి ఉంది. ఒక మనిషి ఈరోజు కష్టపడి రేపు పని చేయాలంటే ఎంత ఆహారం తీసుకోవాలి? 2,700 క్యాలరీలు మన పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకు స్కూల్ సిస్టమ్ వచ్చింది కాబట్టి 2,400 క్యాలరీలు తగ్గిపోయినాం. ఆ 2,400 క్యాలరీలకు ఉప్పు ఎంత, పప్పు ఎంత, బియ్యం ఎంత, నూనె ఎంత, పాలు ఎంత, పెరుగు ఎంత, ఇవన్నీ కూడా లెక్క వేసి వాళ్ళు చెప్పే లెక్కే 26,000. కాబట్టి మనం 26,000 మనీ డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మాట చెప్పుకోవాలంటే అయ్యా 26,000 కథ తర్వాత చూద్దాము. 4.5 సంవత్సరాలకు ముందు పాదయాత్రలో, తర్వాత ఎన్నికల్లో నువ్వు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణలో ఇస్తున్న జీతాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఆ మాట కట్టుబడి 26,000 కథ మళ్ళీ చూద్దాం. చట్ట ప్రకారము శాస్త్రీయ పద్ధతిలో 26,000 ఇవ్వాలి. 26,000 పక్కన పెడదాం. నువ్వు చెప్పిన మాట 4.5 సంవత్సరాల ముందు, ఇప్పుడు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, పోయిన నెల కాదు, పోయిన సంవత్సరం కాదు, తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇచ్చే తర్వాత అని చెప్పిన తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నావా? ఈరోజు తెలంగాణలో కేసీఆర్ అధికారానికి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు 3 సార్లు జీతాలు పెంచినాడు. 3 సార్లు జీతాలు పెంచిన తర్వాత స్టిల్ 13,500 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ టీఆర్సీలో కూడా ఏంటంటే ఇంకొక 5% నేను వేసిస్తానన్నాడు. ఈ 2 కలుపుకుంటే 19,500. నీ మాట ప్రకారం అయితే, నువ్వు మాటకు కట్టుబడే మనిషి అయితే 1000 రూపాయలు వేసి 20,500 అవుతుంది. 500 కూడా మింగాయి, 20,000 పెట్టి. మన కొత్తగా లేదు కదా, నువ్వు చెప్పిందే కదా. చిన్న రాష్ట్రం, కేరళ పక్కన చిన్న రాష్ట్రం, మన 3-4 జిల్లాలంత రాష్ట్రం. ఆ రాష్ట్రంలో 14,000 రూపాయలు ఇస్తాడు. చిన్న రాష్ట్రం. పక్కనే పాండిచేరి ఉంది, ఇంకా చిన్న రాష్ట్రం. భారతదేశంలోనే అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఎక్కువ జీతం ఇస్తాడు చిన్న రాష్ట్రం. నేను ఎందుకే మీరు ఏమొచ్చింది మీకు? లక్షల కోట్లు, వేల కోట్లు కొట్టేది, కట్టేది, కొట్టేది, కట్టేది, ధ్వంసం, 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 ధ్వంసం. ఏమవుతుంది డబ్బులంతా? నువ్వు కోట్లు సంపాదించుకుంటాడు, మాకేం బాగా పడవలే.
కనీస వేతనము. అంతే కదా, అదే సుప్రీంకోర్టు చెప్పింది. అంగన్వాడీ కార్యకర్తలను ఇస్తున్న జీతాల కన్నా ఎక్కువ పనులు చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళను ప్రభుత్వము కార్మికులుగా గుర్తించండి. కార్మికులుగా గుర్తిస్తే వస్తుంది, పిఎఫ్ వస్తుంది, ఈఎస్ఐ వస్తుంది, పెన్షన్ వస్తుంది, గ్రాడ్యుయేట్ వస్తుంది. సత్యదాకా మన దిగులు లేకుండా బతకొచ్చు. మన బిడ్డలు చూసినా చూడబోయినా సుప్రీం పక్కన రాష్ట్రాలు గుర్తిస్తా అన్న మన రాష్ట్రం గుర్తించలే. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పింది, అంగన్వాడీ దగ్గర 60 ఏళ్ళు పనిచేసుకొని మీరు కొత్త చేతులతో పంపించేస్తే వయసంతా అంగన్వాడీకి సేవ చేసి, వయసంతా ప్రజలకు సేవ చేసి రిటైర్ అయ్యేటప్పుడు 60 ఏళ్ల ప్రాయంలో ఆ ముసలి వయసులో రూపాయి కూడా ఎత్తుకోకపోతే ఆ యొక్క జీవితం ఎట్లా గడపాలి? బిడ్డలు చూస్తారో చూడరు, భర్త ఉంటారో ఉండరు, ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటాయో. కాబట్టి అంగన్వాడీ కార్మికులు రిటైర్ అయ్యేటప్పుడు గ్రాడ్యుయేట్ ఇవ్వండి. గ్రాడ్యుయేట్ అంటే ఏంది? మన ఆఖరి నెలలో సర్వీసుల ఆఖరి నెలలో సగం జీతం ఎన్ని సంవత్సరాలు మనం సర్వీస్ చేస్తుంటే అన్ని సంవత్సరాల లెక్కేసుకొని ఇచ్చే డబ్బులు గ్రాడ్యుయేట్ అంటారు. సుప్రీంకోర్టు తీర్పు నేను అడిగేది కాదు. మనేమి ఇక్కడ ఏపీ మనం అడిగా మాట్లాడేది. సుప్రీంకోర్టు చెప్పిన మాట. కర్ణాటకలో పోరాడారు మన అంగన్వాడీలు 32 రోజులు. బెంగళూరు విధాన సౌధం మన పోతా అంటే మేము కూడా పక్కన ఉంటుంది. మా గ్రాడ్యుయేట్ మాకు ఇవ్వాలని ఒక అజెండాతో 32 రోజులు రేయింపులకు పడుతున్నారు. కర్ణాటక గవర్నమెంట్ అమ్మా మీరు సమ్మె చేస్తే, మీరు కానీ గలాబా చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి మాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో చేశారు, చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు. తమిళనాడులో చేసినారు, జైలు పాలయ్యి ఆసుపత్రి పాలయ్యి దిక్కులో చచ్చిపోయింది. కాబట్టి మీతో మేము గొడవ పెట్టుకోదలుచుకోవచ్చు రెండు మీరు అని చెప్పి కర్ణాటక పక్కనే బెంగళూరు గ్రాడ్యుయేటీ ఈ రోజు అంగన్వాడికి అక్కడిస్తూ ఉంటాం. మనం అదే వెళ్తున్నాం. మా సొంత కోరికలు ఏమి పక్కా రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఇస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, మా గ్రాడ్యుయేటీ మాకు కూడా ఇవ్వండి. ఇంకేం అడుగుతా ఉన్నాము? మాకు సిలిండర్లు సబ్సిడీతో సరఫరా చేయండి, ఫ్రీగా వద్దు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చే అప్పుల పాలైపోయింది పాపం. కాబట్టి మాకేం ఊరికే వద్దు, కనీసము సబ్సిడీ కన్నా ఇవ్వండి. సబ్సిడీ కూడా ఇవ్వలేరా? బిడ్డలు మన బిడ్డలుగా, మన అందరూ మన ఇంటి బిడ్డలుగా, మన అందరి బిడ్డలని చెప్పేసి మనం ఆ గ్రామంలో ఉండే అందరి బిడ్డలకు అన్నం వండి పెడతా ఉంటే ఆ అన్నం వండేదానికి గవర్నమెంట్ సిలిండర్లు సప్లై చేయడం లేదు. నాణ్యమైన సరుకులు ఇమ్మంటా ఉన్నాం. మన లబ్ధిదారులు వాళ్ళ బిడ్డలు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి నాణ్యమైన సరుకులు ఏమని మనైతే నాసిరకం సరుకులు ఇచ్చేసి ఆ జనాలకు అర్థం కాదు, అంగన్వాడీలు తిట్టుకుంటారు. ఇదేమి బియ్యమో, ఇదేమి పప్పు, ఇదేమి పిచ్చిపోయింది, ఇదేమి రాలిపోయింది, గవర్నమెంట్ మంచిది ఇచ్చుంటారు, వీళ్ళు అమ్ముకునేసి ఉంటారు చెప్పేసి మన్నెత్తని జనం పడుతూ ఉంటారు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే 2017 నుండి ఈ రోజుకు 2023 7 సంవత్సరాల టీఏ బిల్లులు అంగన్వాడికి లేదు. ఇది ఎక్కడ దుర్మార్గమో. టీఏ బిల్లులకి ఇచ్చేదానికి కూడా ప్రభుత్వానికి యోగ్యత లేదా అని అడుగుతున్నాం. ఒక నెల జీతం, ఒక 10 రోజుల జీతం సంవత్సరాలుగా మా టీఏ బిల్లులు పెట్టినాయన మహాప్రభు మాకు తెచ్చిపెట్టినా రాజా అని అడగతాడు తప్ప మనం ఇంకొక తప్పుగా ఏం అడగలే. వీటన్నిటికంటే కూడా ప్రమాదకరమైంది యాప్. ఏం యాప్? సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ అంట, స్టేట్ గవర్నమెంట్ ఒక యాప్ అంట, మన వైఎస్ఆర్ ఒక యాప్ అంట, ఇంకెన్ని యాప్లు వస్తాయో. ఆశా వాళ్ళకు 10 యాప్లు ఉందంట, మీకు తక్కువ అనుకుంటా. ఈ యాప్లో ఎట్లా మెయింటైన్ చేయాలి? ఒక అంగన్వాడీ వర్కరు స్టోర్ పోయి సరుకులు తెచ్చుకోవాలి,
పంపిం బ్రష్ చేసి పాలు తెచ్చుకోవాలి, పిల్లకాయలు చూసుకోవాలి, మంచిగా వండి పెట్టాలి, వాళ్ళు ఆడించాలి, పాడించాలి. ఈ మధ్య డ్యాన్సులు కూడా నేర్పిస్తున్నాము, పాటలు కూడా నేర్పిస్తున్నాము. వాళ్ళని భద్రంగా చూసుకోవాలి. వాళ్ళు ఏమైతే కూడా వాళ్ళ ముడ్డి కూడా మనమే కడాలి, మన పెట్టలు కదా. ఇన్ని పనులు చేస్తూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. రాజ్యాంగం అంబేద్కర్ రాసేట్టు రాసే పని రాసే 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 పని. ఇవి చాలకుండా కూడా ఏంటంటే ఈ యాప్లు రైట్ మంచిది. యాప్లకు ఏమేమి ఉండాలి? నాణ్యమైన ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి, సిగ్నల్ ఉండాలి. అదే విధంగా మొత్తం కూడా ఏంటంటే రీఛార్జింగ్ కార్డులకు లేదు ఇంకొక రకంగా రీఛార్జ్ చేయాలంటే డబ్బులు ఉండాలి. మళ్ళీ ఈ రోజు మీకుండే ఫోన్ లేనిది, మీకిచ్చుండే ఫోన్లు 73 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం కొని ఎంత 73 కోట్ల రూపాయలు పెట్టి మీకు ఫోన్ కొనిచ్చింది. 73 కోట్లు మీ ఫోన్ కానీ టాలీ చేస్తే 14,600 అవుతుంది. 14,600 రూపాయల ఫోను ఓపెన్ కాకుండా చుడతా ఉంటదంట. ఈ రుద్ది మీరు చూసుకోండి. ఈ 3 ఏళ్లకు శంకు చక్రాలు మీకు అరిగిపోయి ఉంటాయి. ఈ 5 ఏళ్లకు శంకు చక్రం ఇట్లుంటాయి చూసుకోండి. మీ అంగన్వాడీలకి ఈ ఏలుకో శంకు చక్రాలు అరిగిపోయినాయి. ఎందుకు అరిగిపోయినాయి? రుద్ది అది అంతటితో ఆగిపోయిందా? ఏళ్ళలో శంకు చక్రం పోతే పేడైపోయింది. ఏం కావు. ఈ రోజు అంగన్వాడీలకు అందరూ కూడా బీపీలు, షుగర్లు, హై టెంపర్మెంట్, రకరకాల రోగాలు వస్తానే. ఈ మెదడుకు రెస్ట్ కావాలి కదా. మా మెదడుకు రెస్ట్. నిద్ర లేసి మొదలుకొని తెల్లారిజా మొదలుకొని బిడ్డల సేవ, గొడ్డు సేవ, అత్త సేవ, మామ సేవ, ఇంటి సేవ, ఆళ్ళని చీడుకొస్తే వీళ్ళ సేవ. ఎవడు దబాయించా, వచ్చేవాడు దబాయించా, సచివాలయుడు దబాయించా, కాంగ్రెస్ వాడు దబాయించా, తెలుగుదేశం దబాయించా, వార్డు మెంబర్ దబాయించా, ఆఖరికి సచివాలయం పోలీసులు గమనించు కూడా అంటాడు. అంత నేరం మనం ఏం చేసాం? అంగన్వాడీ వర్కర్లు ఏం ఈ రోజుల్లో ఎవరు బాధపడాలి? ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు,